దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. నిన్నటి దినాన మనము విశ్వాస మార్గము గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ విశ్వాస మార్గములో ప్రయాణము చేస్తున్నటువంటి మనము ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. మనము దేవుని ఆలయముగా మార్చబడేటువంటి వారము, ఆయన ఇల్లుగా ఉన్నటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి ఆ ఇంటికి పునాది వేసేటువంటి వాళ్ళంగా ఆ పునాది స్థిరమైనటువంటిదిగా ఉండాలి. కాబట్టి మనము స్థిరమైన విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకున్నాము. తర్వాత ఈ దినాన ఈ స్థిరమైనటువంటి విశ్వాసం అని చెప్పబడిన ఆ పునాది మీద ఒక దృఢమైనటువంటి గోడలు మీరు కట్టుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆ గోడలు ఎలా ఉండాలి అంటే దృఢముగా ఉండాలి. దుష్టుని యొక్క అగ్ని బాణములు వేసినా కూడా అవి ఆరిపోవాలి, కింద పడిపోవాలి. అనేకమైన శోధనలు మీకు కలిగినా మీ విశ్వాసము చెక్కు చెదరకుండా దృఢముగా ఉండేటువంటిదిగా ఉండాలి. కాబట్టి మీరు దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా అంతము వరకు గనక మీరు ఆ దృఢ విశ్వాసాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉంటే మీరు క్రీస్తులో పాలివారవుతారు అని లేఖన భాగము తెలియచేస్తూ ఉంది. గమనించండి, ఇంతకుముందు స్థిరమైన విశ్వాసము అని చెప్పినప్పుడు దానికి రిఫరెన్స్ చెప్పలేదేమో. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నోట్ చేసుకోండి. అది స్థిరమైనటువంటి విశ్వాసము అనేటువంటిది మీకు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు దృఢమైనటువంటి ఒక విశ్వాసము మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు మీలో ఎవడు కూడా కఠినపరచబడకున్నట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినమును నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉండుము. ఆమేన్. మీరు అంతము వరకు కూడా మీకున్నటువంటి ఆ దృఢ విశ్వాసాన్ని కొనసాగించి జాగ్రత్తగా పట్టుకొని కొనసాగిస్తే మీరేమవుతారట? అంతము వరకు ఆయనలో క్రీస్తులో పాలివారై ఉంటారు. ఆమేన్. క్రీస్తులో పాలివారైనప్పుడు జయించున్నటువంటి వానికి ఇదిగో నా సింహాసనం మీద కూడా కూర్చోనిస్తాను. కాబట్టి మీరు ఆయనలో పాలివారు అని చెప్పినప్పుడు ఆయన యొక్క శ్రమలలో కూడా
మీరు పాలివారిగా ఉండబోతున్నారు. హల్లెలూయా. అందుకనే ఆ శ్రమలు మీరు అనుభవించినప్పుడు మీరు క్రీస్తులో పాలివారవుతారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. శ్రమలు దృఢమైనటువంటి విశ్వాసము అనే ఆ గోడ మీరు కట్టుకుంటున్నప్పుడు ఆ పునాది మీద గాలి తగులుతుంది, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, ఇంకా అనేక రకాలైనటువంటి దుష్టుని యొక్క అగ్ని బాణాలు వస్తాయి. అనేక రకాలైన విధానములలో మీరు శ్రమలను అనుభవించేటువంటి వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అంతము వరకు మీ విశ్వాసము దృఢమైనటువంటిదిగా ఉండాలి. అందుకనే అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చదివితే, ఒకటి మీరు క్రీస్తులో పాలివారై ఉండబోతున్నారు. ఎప్పుడు మీరు దృఢమైన విశ్వాసము కలిగినటువంటి వాళ్ళైతే. రెండవది, మీరు అనేక శ్రమలు అనుభవించినట్టయితే మీరు దేవుని రాజ్యములో పాలిభాగస్థులు అవుతూ ఉన్నారు. హల్లెలూయా. శిష్యుల 14:22 అపోస్తలులు. శిష్యుల మనస్సులను దృఢపరిచి శిష్యుల యొక్క మనస్సులను దృఢపరచి. కాబట్టి వారి మనస్సులు ఏం చేయబడుతున్నాయి? దృఢపరచబడుతున్నాయి. ఎలా దృఢపరచబడుతున్నాయి అంటే, ఒకటి మీరు క్రీస్తులో పాలివారు అవుతున్నారు అని చెప్పినప్పుడు మీ మనస్సును మీరు దృఢపరచుకోగలుగుతారు. రెండవది చదువమ్మా. విశ్వాసం శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఆమేన్. మీరు అనేకమైన శ్రమలు అనుభవించవలెను. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు దేవుని రాజ్యములో ప్రవేశం అనేటువంటిది పొందుతారు. కాబట్టి శ్రమలు లేకుండా దేవుని రాజ్యం అనేది ఉండదు. కాబట్టి మీరు ఈ శ్రమలలో దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు శోధన కలిగినప్పుడు, మీకు శ్రమ కలిగినప్పుడు మీ విశ్వాసము చెల్లించకూడదు. దృఢమైనటువంటి విశ్వాసము కలిగి దానిని అంతము వరకు మీరు చేపట్టినట్టయితే మీరు క్రీస్తులో పాలివారవుతారు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ప్రవేశిస్తారు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము చదివితే, ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు సత్క్రియలు చేసేటువంటి విషయములో కూడా మీరు ఎలా ఉండాలి? దృఢముగా ఉండాలి. దృఢముగా, విశ్వాసమందు దృఢము కలిగి ఉండాలి. ఆ దృఢత్వం ఎక్కడ ఉండాలి అంటే మీ మనస్సులలో ఆ దృఢత్వము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ మనస్సులో దృఢమైనటువంటి విశ్వాసం అనేది కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి హృదయము మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. మీ హృదయము స్థిరముగా ఉండాలి. మీ మనస్సు దృఢముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు సత్క్రియలు అనేటువంటి దాని మీద మీ మనస్సుని ఉంచాలి. ఎప్పుడైతే మీరు ఆ సత్క్రియలు చేసే దాని మీద మీ మనస్సు ఉంచుతారో
నీలో ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నారు. తరువాత మీరు ఆయన గూర్చి దృఢముగా సాక్ష్యము చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎలాగంటే యేసే క్రీస్తు అని చెప్పగలిగినటువంటి వాడు. యేసు అనగా రక్షకు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అంటే లోకములో ఉన్నటువంటి వారిని, తన వారిని రక్షించుటకు మనుష్య కుమారుడి లోకములోనికి క్రీస్తుగా వచ్చి ఉన్నారు. ఆయన అభిషేకింపబడిన వాడు, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? అభిషేకింపబడి వచ్చాడు. దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తితోటి ఆయన అభిషేకింపబడి లోకములోనికి వచ్చాడు. కనుక మనలను రక్షించేవాడు ఆయనే, యేసే క్రీస్తు. కాబట్టి మనలను రక్షించుటకు దేవుని చేత అభిషేకింపబడి వచ్చిన వాడు ఈయనేనని ఆయన గూర్చి నీవు దృఢముగా సాక్ష్యము చెప్పగలిగినటువంటి వాడు ఉన్నారు. అపోస్తలులు 18వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. సీలయు తిమోతియు మకేదోనియ నుండి వచ్చినప్పుడు సౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తు అనే యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యము చెప్పుచున్నారు. నీ యందు దృఢమైన విశ్వాసము నీవు కలిగి ఉండాలి. మొట్టమొదట యేసే క్రీస్తు అని ఆ విశ్వాసం నువ్వు కలిగినప్పుడు ఆయనే యేసే క్రీస్తు అని నీవు కూడా అనేక మందికి దృఢముగా సాక్ష్యము చెప్పేటువంటి వాడుగా నీవు ఉండగలుగుతావు. నీకే లేదనుకో, నువ్వెవరికి చెప్పగలుగుతావు? నువ్వు లేఖనాలని దృఢముగా తెలుసుకోవాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను నువ్వు దృఢముగా నమ్మాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నీవు ఇతరులకి దృఢముగా నువ్వు చెప్పగలుగుతావు. నువ్వేదైతే నమ్మావో, ఏదైతే విశ్వసించావో దాని గురించి నువ్వు దృఢంగా సాక్ష్యము చెప్పగలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి. సత్క్రియలు చేసేటువంటి వానిగా నీవు ఉండాలి. నీ విశ్వాసాన్ని అంతము వరకు కూడా నువ్వు పట్టుకొని చేపట్టినటువంటి వానిగా ఉండాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వానిగా నీవు దృఢమైనటువంటి విశ్వాసాన్ని చేపట్టాలి. తర్వాత ఆయన గూర్చి నీవు సాక్ష్యము చెప్పగలిగిన, దృఢముగా సాక్ష్యము చెప్పేటువంటి వానిగా నీవు ఉండాలి. యేసే క్రీస్తు అంటే నిన్ను రక్షించటానికి తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడి వచ్చాడు. ఆయన ద్వారానే నీ పాపములు క్షమించబడతాయి, నీవు రక్షణ పొందుతావు అనేటువంటి విషయాన్ని నీవు దృఢంగా ప్రజలకు తెలియచేసేటువంటి వానిగా ఉండాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 42వ వచనములో ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వడు. మీకు ఆమేన్. హల్లెలూయా. దృఢ సాక్ష్యం ఇయ్యవలెను. ఏమని దృఢముగాను సాక్ష్యం చెప్పాల్సింది? సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయాధిపతి ఈయనే, న్యాయము తీర్చువాడు ఈయనే. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుయే మనకు న్యాయాధిపతి. ఒక దినాన్ని ఆయన నిర్ణయించి ఉన్నారు.
అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30-31 వచనం గనక చదివితే, కాగా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి తాను నియమించిన మనుషుని చేత నీతిని ఎలా అనుసరించి నియమించాడు ఆయన? న్యాయాధిపతిగా ఆయనను నియమించాడు. కాబట్టి తాను నియమించిన మనిషి చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక దినాన్ని నియమించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని దానికి న్యాయాధిపతిగా ఆయన నియమించాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీర్పు తీర్చుతాడు. కాబట్టి తీర్పు తీర్చటానికి అధికారము కుమారునికి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ విషయాన్ని మృతులకును సజీవులకును తీర్పు తీర్చే అధికారము తండ్రి అయిన దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. ఆయన నీతిని అనుసరించి తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. నీవు మారు మనస్సు పొందు. నీవు మారు మనస్సు పొంది ఆయన వైపుకి తిరగాలి. ఆయనే నీకు రక్షకుడైనటువంటి వాడు, నీ పాపములను క్షమించగలిగినటువంటి వాడు అని నీవు దృఢమైన విశ్వాసము నీవు కలిగినటువంటి వాడుగా ఇప్పుడు నువ్వు దృఢమైన ఒక సాక్ష్యాన్ని ఆయన గురించి చెప్పగలిగినటువంటి వానిగా నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట నీ మనస్సు అనేటువంటి దాన్ని నీవు దృఢపరచుకోవాలి. నీవు సమ్మతి కలిగినటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వానిగా ఉండాలి. నీవు ఒక నలిగిన హృదయము కలిగినటువంటి వానిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఒక సమ్మతి కలిగినటువంటి ఆ మనస్సు నీవు కలిగినటువంటి వాడిగా ఉంటావో, ఎప్పుడైతే నీవు నలిగిపోయిన హృదయము కలిగినటువంటి వాడిగా ఉంటావో, ఆయన నీ యందు నివాసము చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నలిగిన హృదయము గల వారిని ఆయన దృఢపరచుటకు, యెషయా గ్రంథం 61:1 నలిగిన హృదయము గల వారిని ఆయన దృఢపరచుటకు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నేను వారిలో నివసించెదను అని చెప్పాడు. కాబట్టి నీ హృదయమును ఆయన దృఢపరచబోచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మనస్సు సమ్మతి కలిగినటువంటి మనస్సుగా. ఏమి సమ్మతి? నీవు శ్రమలు అనుభవించబోతున్నావనే సంగతి తెలిసి కూడా నీవు దానికి సమ్మతించినటువంటి వానిగా, నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించబోతున్నావని నీ మనస్సుని నీవు దృఢపరుచుకోనేటువంటి వానిగా నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదట మీరు ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా, ఒక పునాది అనే క్రీస్తుని పునాదిగా మీరు కలిగినటువంటి వాళ్ళు. అది స్థిరముగా ఉండాలి. భూకంపం వచ్చినా కదలకుండా ఉండాలి, స్థిరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలందరూ ఏకమైపోయి నీ మీద అబద్ధ సాక్ష్యములు పలికినా, ప్రజలందరూ నీ చుట్టుప్రక్కల ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక భూకంపములాగా నీ మీద ఒక ప్రళయము సృష్టించిన, ఈ అమ్మాయి చూడు ప్రభువుని నమ్ముకుందంట అని చెప్పి నీ మీద చాలా భయంకరమైన ఒత్తిడి తీసుకొచ్చిన, నీ మనస్సు స్థిరమైనటువంటిదిగా ఉండాలి.
నీవు ఒక స్థిరమైన మనస్సుని కలిగినటువంటి వానిగా ఉండాలి. ఆ స్థిరమైన మనస్సు అనే ఆ పునాది మీద నీవు గోడ దృఢమైనటువంటి విశ్వాసముతో ఒక గోడగా నీవు కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దృఢమైనటువంటిది ఎలా ఉండాలి అంటే, తుఫాను వచ్చినా అది పడిపోకూడదు, శోధన వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధ కలిగినా, అపవాది వేసే అగ్ని బాణములన్నీ కూడా నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలయనగా ఆయన నీ యందు నివసించుచున్నాడు. నలిగిన వారి హృదయములలో ఆయన నివసించుచున్నాడు. కాబట్టి నీవు దృఢమైన విశ్వాసము, నా ప్రభువు నాలో ఉన్నాడు, లోకమును జయించినటువంటి ఆయన నా యందు నివాసము చేస్తున్నాడు. శ్రమల ద్వారా ఏం కలుగుతుందండి? నలిగిపోతావు. నీవు శ్రమలు కలిగినప్పుడు నలిగిపోయేటువంటి స్థితిలో ఉన్నావు. ఆ స్థితిలో ఆయన నీలో నివాసము చేస్తున్నాడు. అయినా నువ్వు కదలకుండా ఉంటే, దృఢమైన విశ్వాసమును కలిగి ఉన్నట్టయితే ఆయన నీలో నివసిస్తున్నాడు. కనుక నీవు క్రీస్తులో పాలిభాగస్తుడు అవుతున్నావు. ఈ శ్రమల ద్వారా నువ్వు నలిగిపోయినటువంటి స్థితిలో ఉంటే, నీవు ఆయన నీ యందు నివాసం చేస్తున్నాడు. నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నావు. దేవుని రాజ్యములో ప్రవేశించబోయేటువంటి నీవు సక్రియ యందు నీ మనస్సును నిలిపేటువంటి వానిగా ఉండాలి. నీవు సమ్మతి కలిగినటువంటి మనస్సుని కలిగినటువంటి వానిగా నీవు ఉండాలి. నీవు ఆయన గూర్చి సాక్ష్యము చెప్పేటువంటి వానిగా ఉండాలి. ఆయనే రక్షకుడని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఆయన లోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. సజీవులకు మృతులకు కూడా ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క సాక్ష్యము ఆయన గురించి నీవు చెప్పగలిగినటువంటి వానిగా నీవు ఉండాలి. ఆయన తాను ప్రమాణము చేసి వాగ్దానములన్నిటినీ కూడా దృఢపరచాడు. హెబ్రీ 6:18. ఆయన నీకొక ప్రమాణము చేశాడు. ఏమని? నూతన యెరూషలేములో నిన్ను చేర్చుకోబోతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణము చేసి వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానము లోనికి వారిని తీసుకోబోతున్నాడు. నీకును వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము ఆయన రాజ్యములోనికి నిన్ను తీసుకుంటానని, క్రీస్తులో నిన్ను పాలిభాగసునిగా చేసుకుంటానని, ఆయన పట్టణములోనికి నిన్ను తీసుకుంటానని. కాబట్టి ఆయన వాగ్దానములన్నీ కూడా దృఢమైనటువంటివే. ఆయన మాట దృఢమైనటువంటివే. కాబట్టి నీవు 2 విషయాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18 చెప్పి క్లోజ్ చేస్తున్న టైం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది అని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాటచారని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన 2 సంగతులు ఏమిటా? 2 సంగతులు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకును. 1, నీ ఎదుట ఉంచబడిన నిరీక్షణ. ఏమిటి నీ నిరీక్షణ? యేసయ్యని చూడాలని నిరీక్షణ, ఆయన రాజ్యములో చేరాలనే నిరీక్షణ, ఆయనతో పాలిభాగస్సులవ్వాలనే నిరీక్షణ, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణములో, నూతన యెరూషలేములోనికి ప్రవేశించాలనే నిరీక్షణ, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, నన్ను తీసుకొని పోతాడని నిరీక్షణ. కాబట్టి
ఈ నిరీక్షణ అనేటువంటిది నువ్వు కలిగినటువంటి వానిగా ఒక దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. రెండవది, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగుట బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. దేవునికి మహిమ కలుగును. ఆయన వాగ్దానము దృఢమైనది. ఆయనకు వాగ్దానము చేశాడు, ఆ వాగ్దానాన్ని దృఢపరిచాడు. నీవు దాన్ని చేపట్టాలంటే, దాన్ని పొందుకోవాలి అంటే నీవు ఒక దృఢమైన విశ్వాసము నీలో కలిగి ఉండాలి. ఇదే విశ్వాస మార్గము ఆయన నీకు వెల్లడి పరచాడు. ఆ విశ్వాస మార్గములో నీవు స్థిరమైనటువంటి విధానములో నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. రెండవదిగా, దృఢమైనటువంటి విశ్వాసము నువ్వు కలిగినటువంటి వానికి ఉండాలి. స్థిరమైనటువంటిది నీ హృదయములోను స్థిరపరచబడాలి. ఆ విశ్వాసం నీ మనస్సు నందు దృఢత్వము కలిగినట్లుగా ఆయన కొరకు నీవు జీవించే విధానంలో ముందు కొనసాగాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆయన రాజ్యములో ప్రవేశించబోతున్నారు. ఆయనలో పాలిభాగస్తులు అవ్వబోచున్నారు. ఆయన మీ యందు నివాసము చేయబోతూ ఉన్నాడు. ఆయన నీ నిరీక్షణను సఫలము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన బలమైనటువంటి ఒక ధైర్యాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరిగితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు మీకు, బహుధైర్యం కలిగిన ఆత్మను మీకు అనుగ్రహించాడు. బలమైనటువంటి ధైర్యము, బలమైనటువంటి ఒక దుర్గమును మీ కొరకు స్థాపించాడు. మీరు ధైర్యము కలిగినటువంటి వాడుగా, నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళుగా, మీరు ఒక దృఢమైన విశ్వాసము కలిగి ముందుకు అంతము వరకు కూడా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ముందుకి కొనసాగాలి. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులను తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.